మనం మల్టీ టాలెంట్ వాడు, చాలా అన్ని తనే చేసుకున్నాడు. అండ్ డెఫినెట్లీ ఒక మాట ఇక్కడ గుర్తుకొస్తుంది ఏంటంటే, హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ ఏదో ఒక రోజు రిజల్ట్ ఉంటుంది అంటారు కదా. సో ఇది గనక సినిమా సక్సెస్ కొడితే ఇది వాడు హార్డ్ వర్క్ ఒక సక్సెస్ అనమాట. డెఫినెట్లీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సినిమాని వచ్చి థియేటర్లో చూడండి. బికాజ్ చిన్న సినిమా, అరే తెలిసిన వాడు కాదు కదా అనేసి మనం ఎక్కడో ఒక చోట కొన్ని సందర్భాల్లో అరే అలా లైట్ తీసుకుంటాము. కానీ అది కాదు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలి. కొన్నిసార్లు అరే మంచి సినిమాని మిస్ అవుతాము. ఇంట్లో కూర్చొని చూడడం వేరే, థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేసి చూడడం వేరే. సో కాబట్టి ఈ ఒక్క టైంని ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా సినిమా చూడటం, ఎందుకంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అనొచ్చు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ సోలో బాయ్. మరి హిట్ కొట్టేసాడంటారా? 100% అండి, నిజంగా అసలు ఈజ్ డిజర్వ్. సో మీరు 100% అండి. ఇంకోటి ఏంటంటే, మీరు గౌతమ్ బాబుకి బిగ్ బాస్ లో చాలా సపోర్ట్ చేశారు. 100% సినిమాకి కూడా చాలా సపోర్ట్ అవసరం వారికి. సో డెఫినెట్లీ మీరు చూడండి, మీరు చూసి 10 మందికి చెప్పండి, వాడు 10 మందికి చెప్తారు. సో ఎప్పుడైనా సరే మంచి సినిమాని మనము ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి డూ సపోర్ట్ హిమ్. చూద్దామండి, టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతూ అంటారు కదా. సో కాబట్టి మీరందరూ, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్ గైస్. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ. సో మీ సపోర్ట్తో పాటు మా గౌతమ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలనేసి ఐఎమ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ.